అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దానికోసమని నేను మెంతులు, ఇంగువ, ఆవాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లము, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఉసిరికాయల్ని మొదట వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పోపునంతా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ వేయించుకునేటప్పటికి ఈ ఉసిరికాయలు బాగా చల్లారిపోతాయి కదా, అప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరిగిన తర్వాత ఇది నేను ఇన్స్టెంట్గా చేశానండి. తురిమి కూడా చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్లో ఉంటుంది అంతా కూడా. అయితే నేను కాయ చేశాను కదా, కాయ నూనెలో వేయించి చేశాను. అలా కాకుండా తురిమి కూడా చేసుకోవచ్చండి, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఈ పోపునంతా మనము మిక్సీ పట్టుకొని తర్వాత ఈ ఉసిరికాయని ముక్కల్ని కూడా మనము మిక్సీలో వేసేయాలి. వేసేసిన తర్వాత అది బాగా మిక్స్ అయిపోతుంది, పచ్చడిలాగా అయిపోతుంది కదా. దాని మీద మళ్ళీ మనం కొంచెం పోపు వేసుకోవాలండి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.